గారికి వందనాలు. మా మనవరాలు ఇంతే, దానికి టైం సెన్స్ లేదు, డ్రెస్ సెన్స్ లేదు, కామెడీ సెన్స్ లేదు, ఒక్కటే దానికి ఉన్నది నా మనవరాలు అన్న హోదా. అవును, అంతా నీ పోలికేగా, అందుకని. నాన్ సెన్స్. ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమే తప్ప ఏ ఒక్క రోజైనా నన్ను మెచ్చుకున్నావా తాత? అందుకే నువ్వు గోడ మీదే ఉండు. హాయ్, హలో అండ్ వెల్కమ్ ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఈ జంక్షన్ లో ఫుల్ గా కామెడీ స్కిట్స్ కి నవ్వుకోవడానికి, మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి, వచ్చిన సెలబ్రిటీస్ తో చేతులు కలపడానికి ఇక్కడ కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. హాయ్, ఏ కాలేజ్? మరి నన్ను అడగండి. నేనా? కాలేజా? మమ్మీ మమ్మీ మమ్మీలా కనిపిస్తున్నారా? నువ్వెందుకు వీడిని ఎత్తుకొనొచ్చు? మమ్మీ అనడానికి తీసుకొచ్చేసా. ఇద్దరిని మమ్మీల్ని చేస్తాను, జాగ్రత్త. పాపం మనవాడు తింగరం, విగ్గుకి డబ్బులు లేవు, ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే డొనేట్ చేసేసి వెళ్తారా? సిగ్గులేదా? మాకేంటి ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ దగ్గర మాకేంటి, ఎవరిని అడిగినా మాకేంటి? నీకే కదా రేపు పొద్దున ప్రాబ్లము. పాపం మనవాడిని ప్రేమించి నువ్వు పార్క్ లో అతని జుట్టు పట్టుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే, నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. సరే, వాళ్ళు అక్కడే ఉండని. అమ్మాయిలు ఉంటే లవ్ చేస్తా. అబ్బా, ఎవరు అమ్మాయిలు లేరనుకుంటున్నావా ఇక్కడ? పగిలిపోతుంది నీకు. అమ్మాయిలు అబ్బాయిలు మీరే డైరెక్టర్ అయితే మీరేం చేస్తారు? నేను డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ గారిని కలిపి ఓ సినిమా తీస్తా. తర్వాత మీరు నేను హీరోయిన్ గా సమ్మక్క సారక్క 2 దిద్దాం. దేవతల సినిమా ఇద్దరు రాక్షసులు కలిసి చేయకూడదు. కామెడీ లేని కామెడీ మూవీ తీస్తా. అప్పుడు నేను హీరో అవ్వాలి. నువ్వు చొక్కా లోపల చొక్కాలు వేసుకొని వచ్చావా? ఎందుకు? గాలికి ఎగిరిపోకుండా ఉండడానికా? నేను ఎగిరిపోకుండా ఉండడానికి. నువ్వు అవన్నీ జాగ్రత్త పడ్డావు, కానీ నీ జుట్టిలా ఎగిరించుసావా? మీకు రాజీవ్ గారికి మీ ఇద్దరికి కలిసి అరవింద్ 2 సినిమా ప్లాన్ చేస్తా. పండగ పూట కూడా పాత మొగుడేనా అని. రాఘవ లారెన్స్ లా నేనే హీరో, నేనే డైరెక్షన్, నేనే ప్రొడ్యూసర్, అన్ని నేనే. రాఘవ లారెన్స్ లాగా లేదమ్మా, నువ్వు తాగుబోతు రమేష్ లో ఉంది నాకు. నేనైతే సినిమా మొత్తం ఐటమ్ సాంగ్స్ తో నింపేస్తా. నువ్వు సినిమా మొత్తం కాదు, నువ్వు నీ ఆన్సర్ షీట్ కూడా ఐటమ్ సాంగ్ తోనే నింపేలా కనిపిస్తున్నావు. కూర్చో. సినిమా మొత్తం ఆగు, ఎందుకు నీ గర్ల్ ఫ్రెండ్ చున్నీ వేసుకొని వచ్చావు? నాతో లేదని ఆమె ఫీల్ అవుతుంది అని చెప్పేసి. ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్ దుపట్టా అదైతే, మా వాడి గర్ల్ ఫ్రెండ్ దుపట్టా ఇది. చెప్పు. సినిమా మొత్తం లిప్ లాక్స్ తో నేను నింపేస్తా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ట్రయల్ చూద్దాము. ఆ పక్కన అబ్బాయికి ఒకసారి ఇవ్వు. హలో, ఏంటి నువ్వు 1980s లో సినిమా అనుకుంటున్నావా? అప్పుడంటే హీరో హీరోయిన్ ఇలా పక్కన రాగానే 2 సన్ఫ్లవర్స్ ఇలా ఊగేవి. ఏంటి కుమారి 21F జమానాలో ఉన్నాం మనం. ధైర్యం ఉంటే ఆ దుపట్టా తీసేసి. నేను రామ్ గోపాల్ వర్మని పెట్టి బల్బిత్రి బలాబలని సినిమా తీస్తా. కూర్చో, అక్కు పక్షి. నన్ను నేనే చంపుకుంటావా? నన్ను నేనే సినిమా హీరోగా పరిచయం చేసుకుంటా. అర్రే, ఇక్కడ రా నువ్వు అసలు. డాన్స్ లో మన వాడి కుమ్ముడు ఏంటో అర్థమైపోయింది. సూపర్. ఇప్పుడు డైలాగ్ చూద్దాం. వాడిపోతే వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, గుండాలతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, చిలిపి పోటుకు వచ్చే వల్ల పోటుకు బలవుతాయి, కిరటాల్లో ఎరుపు రంగు పూసుకొని పోటెక్కుతాయి. ప్రభాస్ లాగా చెప్తాను డైలాగ్. నువ్వు చెప్తావా? డైలాగ్ చెప్పి. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మూడంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే. ఇప్పుడు ప్రభాస్ లో చెప్పు. దౌర్జన్యానికి
వచ్చిన రోడ్డు గీత వచ్చిన రోడ్డు గీత వచ్చిన పోటీ వచ్చిన పోటీకి పోలుతాయి సేమ్ టు సేమ్ రోసయ్య గారిలా చెప్పావు. వెరీ గుడ్. సో డైరెక్షన్ పిచ్చి ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. యాక్టింగ్ అనే దురద ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయిందంటే చాలా కష్టం, పుండ్లు పడేంత వరకు మానదు. ఇప్పుడు మనం ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని కలుద్దాం. ఓకే, షార్ట్ రెడీ? గుడ్ ఈవినింగ్. డైరెక్షన్ అంటే ఏంటో చూపిస్తా. వావ్, డైరెక్టర్ గారు అంటే ఒక బాపు గారు, ఒక విశ్వనాథ్ గారు, ఒక దాసరి గారు, ఒక రాఘవేంద్రరావు గారే కాదు, నేను కూడా ఉన్నాను ఇండస్ట్రీలో అని నిరూపిస్తా. వావ్, నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, పేరు అక్కు పక్షి అని పెట్టాను. ట్రెండింగ్ లో ఉండేటువంటి నేమ్, ఏది ట్రెండ్ మనం అది ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ చెయ్యాలంటే కెమెరామెన్ ఉండాలి. నేను నామినేట్ చేసేవాళ్ళు నన్ను డామినేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఫాల్ట్ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. షూట్ కి వచ్చిన ఏలే ఫిల్మ్ లేదు, చిన్న షార్ట్ ఫిల్మ్. మన రేంజ్ కి షార్ట్ ఫిల్మ్ లేడా చేస్తాం కానీ బచ్చగాడు ఒకటి వచ్చిండు, కాలు మీద పడుతుండగా సరే అని మాట్లాడింది చాలు, ఫోన్ పెట్టు. పెట్టమని ఆడే చెప్తుండు మళ్ళీ బచ్చాడు. ఇజ్జత్ లేదా? సీనియర్ కెమెరామెన్ తో ఇట్లా మాట్లాడుతున్నావు? సీనియర్ కెమెరామెన్ అంటే ఉండేదంతా ఊడిపోయిన వాడు కాదు, షాట్లు తీసి మంచి వర్క్ తో పేరు సంపాదించిన వాడు సీనియర్ కెమెరామెన్. సీనియారిటీని ఏడనే చూస్తున్నావు, వందలు 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 వందలు. ఏమిటి వందలు వందలు వందలు? పెళ్లిళ్ళకి కెమెరా చేసిన నువ్వు దానికే కరెక్ట్ గా పనికొస్తావు. అసలు నువ్వే నాకు ఇలా దొరికావు అనుకుంటే ఆ హీరో గాడు ఇంకొకటి దొరికాడు, బండ బాబు గాడని, ఫ్లవర్ స్టార్ అని వాడికి వాడే పెట్టుకున్నాడు. రమ్మను ఆ యదవని. ఆగడు పాటకి నువ్వు ఇలా ఆగకుండా నడిస్తే ఈ స్టేజ్ ఆగదురా. రెడీయా బ్రో? రెడీ. భోజనాలు వడ్డించారు. మెనూ ఏంటి? ఇలాంటి హీరోల్ని పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. బ్రో 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 ప్లీజ్ బ్రో. ఏంటి బ్రో 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 బ్రో? నేను రెడీ బ్రో. ఏంటి రెడీ? మీరు డైలాగ్ ఇవ్వండి బ్రో, నేను చెప్పేస్తా. డైలాగ్ చదువు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే బుజ్జిగాడు. వాడేసిన డైలాగులు వాడేసిన డైలాగులు నేను చెప్పను. వాడేసిన డైలాగ్ ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పడ్డుగాడు. ఈడేసిన డైలాగ్ ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే బుజ్జిగాడు. వాడేమన్నాడు? పండుగాడు. వీడేమన్నాడు? బుజ్జిగాడు. దీన్నే క్రియేటివిటీ అంటారు. నిన్ను హీరోగా పెట్టుకోవడమే నేను చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు. ఎలా చెప్తావో తెలుసా? ఇఫ్ ఆక్ ఇస్ పాక్ అండ్ పాక్ ఇస్ ఆక్, ఇట్ ఇస్ కాల్డ్ తమలపాక్. తమలపాక్ కాదు, కరేపాక్. ఏమన్నావు? కరేపాక్. నేనేమన్నాను? తమలపాక్. దట్ ఈస్ క్రియేటివిటీ. అక్కర్లేదు, నువ్వు డైలాగ్ చెప్పక్కర్లేదు, నేను గ్రాఫిక్స్ లో డైలాగ్ వేసుకుంటాను. డాన్స్ అయినా సవ్యంగా చేసి ఏడ్చుకో. ఏంటి డాన్సా? డాన్స్ కూడా ఉంది. కాల్ శేఖర్ జానీ మాస్టర్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు? వాళ్ళిద్దరు కాదు, ఒకళ్ళు కూడా కాదు, హాఫ్ టికెటే. ఓహో. మినిమం నువ్వు గాల్లో 2 నిమిషాలైనా తేలు ఉండాలి. స్టార్ట్ సౌండ్, క్లాప్ ఇన్, కెమెరా, యాక్షన్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు. ఎలా ఉంది బ్రో? ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో ఏనుగు బురదలో పడి దొర్లుతున్నట్టుగా ఉంది. బ్రో బ్రో ఒక్క 1 మోర్ బ్రో. అక్కర్లేదు, నేను ఇది కూడా గ్రాఫిక్స్ లోనే వేసుకుంటాను. ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్. మాస్టర్ ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, జిమ్ కూడా గట్టి చేస్తున్నాను. రెడీ? చేస్తావా? ఈ ఫైట్ లో నువ్వు చేయాల్సింది ఏంటంటే 20 సార్లు గాలిలో పల్టీ కొడుతూ అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక తుపాకీని ఒక కత్తిని అందుకొని రివర్స్ పల్టీలో కిందకి రావాలి. వావ్.
చేస్తావా లేదా ఫైట్? వావ్. అంటే మరి 20 సార్లు గాల్లోకి నా, 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 నా. అక్కర్లేదు, నేను ఇది కూడా గ్రాఫిక్స్ లో వేసుకుంటాను. మగధీర క్లైమాక్స్ సీక్వెన్స్ నేను ఇక్కడ జోడించేస్తాను అన్నట్టు మర్చిపోయాను. నాకు అపాయింట్మెంట్ ఉంది. ఐ హావ్ టు గో నౌ. ఎందుకు ఈ వెంట చూపించుకోవడానిక? కాదు, ఐ హావ్ ఎన్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. ఎక్కడ? ఎర్రగడ్డలో. అయ్యో బాబు, ఎర్రగడ్డ 5:30 అపాయింట్మెంట్ ఏయ్, నాది. ఆగు. పిచ్చి నీకా నాకా? నాకు అరే నాకురా పిచ్చి. ఎలాగా నాకు? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. మాట్లాడకండి, కన్నా ఎక్కువ పిచ్చి నాకు ఉంది. నాకు appointment కాదురా. నేను 5 ఏళ్ళు వాడి పేషెంట్ తెలుసా? ఏయ్, నేను 10 ఏళ్ళ నుంచి వాడి పేషెంట్ కదా. తోటి పిచ్చి తప్పుతుంది తెలుసా? నేను పుట్టక ముందు నుంచి పిచ్చి తప్పుతుంది. 4 గంటల పిచ్చిరా నాకు. వావ్. ఓకే, ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చేస్తున్నారు రాజా మీరు కేకా నుంచి నోయల్ అండ్ హేమంత్. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. జనరల్ గానే నాకు మీ షో అనగానే మీరు చూడగానే ఒక టంగ్ టైడ్ అయిపోతాం కదా. ఊరుకో. మళ్ళీ ఇలాంటివన్నీ అంటే అన్ని ఇలాంటి మాటలన్నీ అంటారు కానీ నీకు ఇంత టంగ్ ఉందని అందరికీ తెలుసు. అంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారంటే మరి లిటరల్ ఎగ్జాంపుల్ ఏమో కదా. ఇప్పుడు చేతిలో పడితే అంతే. అంతే కదా. అంతే. ఆ. మాస్టర్, గుట్టు చప్పుడు కాకుండా మా స్టేషన్ లో నేను చెప్పినట్టుగా వింటూ బతుకుతావు అనుకుంటే నోటికొచ్చినదంతా మాట్లాడేస్తున్నావు. ఓకే మాస్టర్, ఆ. మీ హైట్ కున్న అడ్వాంటేజ్ తెలుసా? ఆ. మీరు నించున్నా కూర్చున్నా ఒకేలా ఉంటారు. నేను మీ వైపు ఉన్నాను, మీరు రండి ప్లీజ్. ప్లీజ్ కమ్ హియర్. నువ్వు అతని వైపు ఉన్నావని అతను నీ వైపు లాగుతావే. తండ్రి కొడుకుల్లో ఎంత బాగున్నారు. ఆల్రెడీ ఉన్న అనుమానాలు చాలు. అవునా, నీ మీద ఏం అనుమానాలు ఉన్నాయి? యాక్చువల్లీ మనం ఏం చాలా చేయాలి? ఉన్నాయి, అవునా? చాలా ఉన్నాయి. మనం ఏ హేమంత్, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇలాంటి పనులు మానేయలేదా? నాకు ఎందుకో మొన్న తలకోన వెళ్ళినప్పుడు ఒక 2 పిల్లలు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అందులో ఒకళ్ళకి రేవంత్ పోలికలు కనిపించాయి. హేమంత్ పోలికలు కనిపించాయి. నేను ఎప్పుడే అనుభవం రేవంత్ గారు గుర్తొచ్చాడు. మా సినిమాలో రేవంత్ కూడా ఉన్నాడు. ఆలోచన చేస్తున్నాడు అనుకున్నాను నేను. అది పెద్ద పంచాయతీ. ఓకే సరే, మీరు వచ్చిన పని ఏంటి? మీతో సరదాగా కబుర్లు చెప్పుడు. అది కాదులే, విషయం చెప్పు. మీ సినిమా ప్రమోషన్ కూడా నడుస్తోంది కదా, ఇప్పుడు అన్ని మనం ఓపెన్ గా మాట్లాడేసుకుంటాం. అవునా? ఓకే? అవంతా- రాజా మీరు కేక. సో ఎవరు రాజా ఇందులో? అది తెలుసుకోవడానికి మీరు సినిమా చూడాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి మీరు ఆ కనీసం- మనిషిని ఎత్తుకోగానే మీకు అర్థమైపోతారు మంచి రాజా అని. సో ఇందులో రేవంత్ ఉన్నాడు, Yeah, రేవంత్. నోయల్ ఉన్నాడు, హేమంత్ ఉన్నాడు, ఇంకా ఇంకొక స్పెషల్ Last క్యారెక్టర్ లో తారక రత్న గారు ఉన్నారు. ఓ And- ఆయన విలనిజమా ఇందులో? అవునా. కొంచెం అట్లా పిక్చర్స్ అవి చూసినప్పుడు అలాగే అనిపించింది. సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎంత? ఎంటర్టైన్మెంట్ మొత్తం హేమంతే. అంటే అక్కడ విద్యాబాలన్, ఇక్కడ హేమంత్. విద్యాబాలన్ది అదొక సీన్ ఉంటుంది కదా, हाँ. క్యూంకి మే ఎంటర్టైన్మెంట్, అది హేమంత్ స్టైల్లో ఒకసారి వినాలను. मैं सिर्फ 3 चीजों से चलता हूँ. एंटरटेनमेंट, एंटरटेनमेंट, एंटरटेनमेंट. నించోండి చెప్తా. ఓకే, ప్లెడ్జ్. ఓకే, ప్లెడ్జ్ లాగా అందరు మీరు కూడా నించోండి. ఓకే, అందరు నించోండి. రెడీయా? మీరు కూర్చోండి. మీరు అలాగే చేయలే పెట్టండి. నేను చెప్పింది చెప్పండి. ఓకే, టీవీ చూసే మనమందరం మూడే 3 విషయాల వలన నడుస్తాం. సుమా గారు, సుమక్కయ్య గారు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఎక్కువగా ఇష్టపడే యాంకర్ ఎవరు? సుమా గారు. సుమ గారు కూర్చో. మొన్న అనసూయ షోకి వెళ్ళి అనసూయ అన్నావంట, తర్వాత శ్రీముఖి షోలో ఏమో శ్రీముఖి ఐ రియలీ లవ్ యువర్ యాంకరింగ్ అన్నావంట.
రష్మి షోలో ఏమో వావ్ యు సో ఒక్క నిమిషం ఆగండి. గార్జియస్ ఐ రియల్లీ లైక్ యువర్ యాంకరింగ్ అన్నావంటే మీరు ఇంత బిజీగా ఉంటారు, మీరు మిగతా ఛానల్ చూసే టైం ఉంటుందా మీకు? అన్ని చూస్తాను కాబట్టి నేను బిజీగా ఉంటాను. మొత్తం అంతా ఆవిడే ఆడిస్తారండి. ఏదో పక్కకి అలా కూర్చుంటా దిష్టి బొమ్మలాగా. సారీ, ఏదో మీకోసం గొప్ప చెప్తున్నాం. బాబు చాలా ఏళ్ళగా మా పరిస్థితి అదేలే. కూర్చో. మీరు- పెళ్ళైంది. నిజంగా నేను స్టేషన్ మాస్టర్ కి ఎంత మర్యాద ఇస్తానో తెలుసా? ప్లాట్ఫామ్ టికెట్ వచ్చిందండి, ఇవి కొన్నారా? పాస్. అతనికి ఈ మధ్య గేమ్ షోస్ లో పార్టిసిపేట్ పాస్ కాదు భయ్యా, పాస్ పోతే అంటున్నాడు. ఇంతకీ మీ దగ్గర ఉందా ప్లాట్ఫామ్ టికెట్? ట్రైన్ వస్తే కదా టికెట్ తీసుకునేది. కూర్చో. సుమా గారు చున్నీ ఎంత లేవు. సుమా గారు చున్నీ అవ్వాలన్నా దానికి అదృష్టం ఉండాలండి. నీకొక పిట్ట కథ చెప్తాను. చెప్పండి. ఒకడు ట్రైన్ కి ఎదురుగా వెళ్తున్నాడు. ఎవరికి డేంజర్, ఎవరికి రిస్క్? వాడికి. ట్రైన్ ఒకడికి ఎదురుగా వస్తుంది. ఆ. ఎవరికి రిస్క్? వాడి. వాడికి. ఇక్కడ నేను ట్రైన్ ని, వాడు నువ్వే. కూర్చో. మీరు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకురాలేదు కాబట్టి మీకు ఇద్దరికి పనిష్మెంట్. మీరు దాన్ని వదలరా మీరు ప్లాట్ఫామ్ టికెట్ ని? యాక్చువల్లీ హేమంత్ మాట్లాడుతూ ఉంటాడు ఒక టాపిక్ మీద. మాటలు హేమంత్వి, చేతులు నోయల్వి. రెడీ. ఓకే, ఇలా రండి. నాకు ఈ చేతుల మీద పెద్ద నమ్మకం లేదండి. నాకు నీ మాటల మీద ఉందా? దా. రెండు సింక్ అయితే we are even. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. రోడ్లే ఇస్తాను, కరెంటు ఇక్కడ ఈ స్టేషన్ ఎవరిది? మీది. 1934లో ఒరే పొడ్డోడా, అందుకనేరా నువ్వు ఎదగలేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక ఊర్లో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు. ఆ. అయితే వెనకాల ఒక చేతులు ఉన్నాయి, అవి వాటి పని చేసుకొని వెళ్తున్నాయి. రాకెట్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. సిగ్నల్ ఇవ్వండి. యాక్షన్. ఈ జంక్షన్ నియోజకవర్గ ప్రజలారా నమస్కారం. నమస్కారం. ఉభయ కుశలోపరి. అంటే మీరందరూ మేము బాగానే చచ్చాం, మీరు బాగానే చచ్చారా? అసలు నేను ఈ జంక్షన్ అని నియోజకవర్గానికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్ అన్ని మీకు రోడ్లన్నీ సరిగ్గా ఉన్నాయా? మీ ఆ రోడ్ల పైన ఉట్టి కంకర్ కాకుండా డాంబరు మిగతా కూడా ఉన్నాయా? ఇందు మూలంగా నేను ఇంకో మాట చెప్పాలి. అసలు ఇంకోసారి నేను కాకుండా ఇంకే రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరు ఎప్పటికైనా సరే మీరు నా ప్రజల్లో ఉన్న 30%. ఈసారి మాత్రం మీరు నాకు ఓటేస్తే నేను మీకు రోడ్లు, బూట్లు, ఇల్లు, పావులు, కోళ్ళు, మరుగుదొడ్లు, కడగడానికి ఈడు లాంటివన్నీ మిగతా వసతులు కల్పిస్తాను. ఇది మాత్రమే కాకుండా నా ఫోటోని మీ ప్రతి పెళ్లి చూపుల్లో వాడండి. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. మా గుర్తు మాత్రం పావు ద బుష్ ద బుష్ ద బుష్ ద బుష్ ద బుష్ బుష్, దానికి మాత్రమే ఓటేయండి. ఈ సినిమా కన్నా ముందు ఇదే బ్యానర్ మీద గుంటూరు టాకీస్ చేశారు కదా. సో అందులో రష్మిని హీరోయిన్ గా పెట్టారు. వాళ్ళ సెకండ్ సినిమాలో లాసియాని హీరోయిన్ గా పెట్టారు. థర్డ్ మూవీ మిమ్మల్ని సినిమాలు పెట్టుకుంటే భలే వర్కౌట్ అవుతుందండి. ఎలా? హీరోయిన్ మీరే, ఆడియో ఫంక్షన్ హోస్ట్ మీరే, ఇగో ఇలాంటి ప్రోగ్రాములకి అది వస్తే మీరే, అదో సక్సెస్ మీట్లకు మీరే, ఆడియన్స్ కూడా నేనే. లాస్యా కనిపించట్లేదని, లాస్యా రవి శ్రీముఖి అని ఏవేవో గాసిపులు నడుస్తున్నాయి కదా, ఒకసారి చూద్దాం. లాస్యా రవి మధ్యలో శ్రీముఖి. ఒక లాస్యా, ఒక రవి, మధ్యలో ఒక శ్రీముఖి. ఈ మధ్య ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి వీళ్ళ మధ్య ఏం జరిగింది? అసలు రవి లాస్యా మధ్య శ్రీముఖి ఏం చేసింది? వేరే పనేం లేదా? ఎవరి పనులు వాళ్ళు చేయండిరా బాబు, వేరే వాళ్ళ జీవితాల గురించి మీకెందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. ఇంతకీ ఏం జరిగింది? నీలాంటి వాళ్లే
ఆ ట్రైన్ లో ఆ బోగీల్లో టాయిలెట్స్ కి వెళ్తారు, ఏవేవో రాసి పెట్టేసి వస్తారు. ఇప్పుడు నేను భోగి లెవెల్ దాటేశానుగా. ఒకడు వెళ్ళి చదివాడంట ఫస్ట్, ఇటు పక్కన రాసిందంట ఎడమ పక్కన చూడండి అని. వాడు ఇటు చూశాడంట, చూసిన తర్వాత పైన చూడండి అంటే పైన చూశాడంట, పైన ఏమో కింద చూడండి అని ఉందంట, కింద చూశాడంట వచ్చిన పని చేసుకొని వెళ్ళండి అని ఉందంట. ఇలాగ నువ్వు రాస్తావు కదా. నేను అలాంటివన్నీ చదివి మా ఫ్రెండ్స్ కి వాట్సాప్ ఫార్వర్డ్ బాత్రూమ్ లో, లిఫ్ట్ లో, ఆ తర్వాత బండరాళ్ల మీద, గోల్కొండలు, చార్మినార్, బెంచ్ కాలేజీలో బెంచ్ల మీద పర్రా 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 ఉంటారు. డివైడర్ తోలా నువ్వు చేసావులే. మీ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ గాసిప్స్ మీరు వినాలనుకుంటున్నారా? కొత్తగా వచ్చిన యాంకర్ వాడిని చూసి కంగుమన్న పాత యాంకర్లు. ఓ, నువ్వు కొత్తగా వచ్చిన యాంకర్ వి? కొత్తగా వచ్చిన యాంకర్ ని నన్ను చూసి పాత యాంకర్లు అందరూ కంగు తిన్నారు. కంగు కంగు. ఇప్పుడు నువ్వు ఒకసారి హలో హాయ్ అను. హలో హాయ్. చూసి సుమా గారు కంగు తిన్నారు. ఓకే. బాహుబలి 2లో నేనే విలన్ అని గాసిప్ వస్తే బాగుంటుంది. కానీ నిజంగా నీకు అవకాశం లేకపోలేదు, ఎందుకంటే దగ్గరగా కాలకేయ హైట్ లో ఉన్నావు. ఇలా పెరిగావు, ఇలా కూడా పెరిగితే కరెక్ట్. మైకేల్ జాక్సన్ తర్వాత నేనే అంత పెద్ద డాన్సర్. నీకు డాన్స్ వచ్చా? ఎస్. హేమంత్ కి పోటీగా నువ్వు చేయగలవా లేదా చూద్దాం. వెల్కమ్ టు డి పట్టు టైటిల్ పట్టు సాంగ్ ప్లీజ్. అలా చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నా ఈ మధ్య అమ్మాయిలంటే అది అది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫుల్ నైట్ పడుకొని మర్చిపోతున్నది. నోయల్ కి హేమంత్ పట్టాడు. సో సాడా బ్రేక్ ముందు వరకు మామూలుగా ఉన్నావు, బ్రేక్ నుంచి బయటకు రాగానే అంటున్నావు. సరే, ఎవరికి ఏం పట్టినా మీ సినిమా మాత్రం జనాలకి బాగా పట్టాలని మేము అనుకుంటున్నాం. బికాజ్ మీలాంటి యంగ్స్టర్స్ చేసేటువంటి ఫిల్మ్స్. ఓకే, మీ మూవీ మోషన్ పోస్టర్ చూద్దాం. యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేమిద్దరం మా సినిమా ట్రైలర్ మోషన్ పోస్టర్ ఫస్ట్ టైం మేము ఇక్కడే చూస్తున్నాం తెలుసా. సో నేనే లాంచ్ చేశాను. మీరే లాంచ్ చేశారండి యాజ్ ఇట్ ఈస్ గా. అమ్మా డబ్బులు తీసుకోమ్మా తర్వాత. డేట్స్ లేవని చెప్పా. డేట్స్ లేవని చెప్పరా. ప్రతి సినిమా నేను చేయడానికి అవ్వదు కదా, నేను ఒక్కడనే హీరోని. నోయల్ ఎవరో వచ్చాడంట కొత్తగా హీరో కింద, ఆయన్ని పెట్టుకోండి. నువ్వెప్పుడు వీరా నన్ను లే అని చెప్పడానికి? లే మాటలు లేవు నీకు నాకులే. ఫ్లవర్ స్టార్ నేను ఆడియో రిలీజ్ ఇస్తే చేయదంట ఆవిడ. అంత బిజీ అయిపోయిందా? ఫ్లవర్ స్టార్ ఆడియో రిలీజ్ ఇస్తే కాదు, చెక్ వస్తే చేస్తాం ఇక్కడ. తీసుకుంటున్నారుగా చెక్కులు, రోజుకొకటి సరిపోవట్లేదా? నువ్వు చెక్కు అంటే చెక్క ముక్క పంపించావు. అయినా నీ సైజ్ కి గౌరవం ఇచ్చి నేను వెళ్తున్నాను.
నోయల్ బానా సూపర్ బ్రో వాట్సాప్ వెరీ గుడ్ టు సీ చైల్డ్ ఆర్టిస్ట్. ఐ లైక్ యువర్ ఫిల్మ్స్ బ్రో చూసాను ఫ్లవర్ స్టార్ మూవీస్ చూసావా? కొన్ని నువ్వేం మనిషివయ్యా బాబు. ఎండిపోయిన పువ్వు అని ఒక సినిమా చూసా. దొంగ చూపులు చూసావా? దొంగ చూపులు కూడా దొంగ చూసాను. చూపులు కూడా బాగుంటది. దొంగ చూపుల్లో నాకు ఆ షార్ట్ బాగా ఇష్టం. 2 పూలు ఇలా రాగానే ఒక చిన్న పువ్వు బయటకు. అల్లరి కెరటంలో అయితే రిస్క్ షాట్ చేసా. ఏది? అల్లరి కెరటం అనే సినిమాలో ఓకే చాలా రిస్క్, రోప్స్ లేకుండా చేశాను అది. నువ్వు చేసిన షార్ట్ కాదు రిస్క్, నీతో తీసిన సినిమా రిస్క్. దొంగ చూపులు సినిమాలో క్లైమాక్స్ సిచ్యువేషన్ లో ఇతను లారీ కింద పడుకునే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది కదా, నేను నా మీద నుంచి లారీ ఎక్కించుకుంటుంది. అసలు లారీకి ఎన్ని దెబ్బలంటే ఉండే 8 టైర్లు పంచరు, అద్దం విరిగిపోయింది, వైపర్లు కింద పడిపోయాయి. డ్రైవర్ ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియదు అసలు. ఇతనిది ఆ ట్రైన్ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. ఇతను ట్రైన్ ఇలా వస్తూ ఉంటే దాని ముందరకెళ్ళి నిలబడతాడు. షాక్ కి ట్రైన్ 250 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోద్ది. భయ్యా మీరు ఫ్లవర్ స్టార్ ఎలా అయ్యారు? ప్రొడ్యూసర్ చెవులో పెట్టినందుకు మరి ఎలా శవాల మీద పువ్వులు ఏరినందుకు. నో ఎడిటింగ్ అది ఎలాగవుతుంది? ఏది యాక్టింగ్ సింగింగ్ చేస్తున్నావు కదా, ఎడిటింగ్ లో కూడా దిగిపోయామేమో అని. అయ్యో మీ తర్వాత డార్లింగ్ నువ్వు మొత్తం యూట్యూబ్ లో ఉంటావు కదా, ఎప్పుడు చూస్తా పొద్దున పళ్ళు తోకడం కూడా యూట్యూబ్ లో. సరే మరి నా మీద ఒక ర్యాప్ రాయొచ్చు కదా. నీ మీద ర్యాప్? నీ మీద రాయొచ్చు. నా మీద రాయొచ్చు అంటే నేను ఒంగుంటే నా వీపు మీద రాయడం కాదు. ర్యాప్ కాదు, బాహుబలి స్టోరీ రాయొచ్చు మొత్తం. కాదు నోయల్ ఫ్రెండ్లీగా అడిగా ఒక ర్యాప్ కంపోజ్ బ్రో. నా మీద కూడా మీరు పాడండి, నేను పక్కన నుంచి పాడుతున్న ట్యాగ్ చేస్తా. అదే కదా నువ్వు చేసేది. బై ది వే ఈ స్టేషన్ అంతా ఈవిడదని చెప్పారు. ఈవిడి మరి నాది కాకపోతే మీ తాతదా? మరి అవెవరివి? అదెవరు? నాకెందుకు చెత్త పట్టాలు, చెత్త బోడి పట్టాలు. ఎవడివైతే నాకేంటి? మరి ట్రైన్ ఇక్కడ నుంచి కాకపోతే NH5 మీద నుంచి వెళ్తుంది. ఉరై ఆ పట్టాలు జాగ్రత్తరా దౌర్భాగ్యుడా, డబ్బులు కాచి ఎదవా, అది అసలే నాది కాదు, ఆవిడవి. మా తాతగారు నీకు బాగా మొట్టికాయలు వేశారు. ప్రెజెంటింగ్ టు యు ద బండబాబు. 1 minute. నోయల్ నువ్వు షేక్ చేస్తే ఓకే, మనవాడు షేక్ చేస్తే మేము ఇద్దరం షేక్ అయ్యాము. ప్రెజెంటింగ్ టు యు ద బండబాబు ఫ్లవర్ స్టార్. అరే వినబోయ్ పిల్ల యుమసెండ్ రెల్ల ఈ సాయంకాల వేళ నీతో పాట పాడాలా, ఇలా ఆట ఆడాలా, నా మనసులోని మాటలన్నీ పంచుకోవాలా. విను సీత గీత యుమసేనో రీటా ఆమ్లా కిట్ బి సింగింగ్ దిస్ పాట girl you and me let's rock a city all the people in the street is భయ్యా అక్కడ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిందా మీకు? అటు కూడా ఆడియన్స్ ఉన్నారేమో అని అటు తిరిగా. నువ్వు అటు తిరగడం వల్ల ఇక్కడ పాట ఆగిపోయింది తెలుసా? అటు తిరగడం వల్ల అయిపోయిందా? అతనికి ఊపిరి ఆగిపోయింది. What the hell is happening? Why did he bend అనుకున్నారు? కానీ ఇందాక హేమంత్ డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నేను మర్చిపోలేకపోతున్నానండి. పడుకో, పొద్దున కల్లా మర్చిపోగలుగుతావు. ఎందుకు ఒకసారి తనలా పర్ఫార్మ్ చేస్తే అయిపోద్ది కదా. ఓకే, ఇంతకు ముందు అనూష అండ్ హేమంత్ కలిసి చేసినటువంటి అదే పర్ఫార్మెన్స్ లో ఇప్పుడు అనూషగా నోయల్, హేమంత్ గా బొంగరం, అదే మా బండబాబు. అనియా థ్యాంక్ యూ అనియా. అనియా థ్యాంక్ యూ అనియా. ఇతను చేయడం చూడడమే ఒక ఇబ్బంది అయితే. ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఓ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భయ్యా టార్చ్ ఆన్ చేస్తే మా కాల్ రాదు భయ్యా.
అదేంటో ప్రధానంలో 10 seconds లేట్. సారీ, లక్కీగా నీ పెళ్లికైతే ముహూర్తానికి వెళ్ళావుగా. ఒక గంట ముందే ఉన్నాను. అది పెళ్ళంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆహా, నా డౌట్ ఏంటంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారని. ఓకే, మీరు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. ఎందుకంటే మీరిద్దరు చాలా కష్టపడి ఈ స్టేజ్ రీచ్ అయ్యారు. మీరు ఆర్జేయింగ్ దానికన్నా ముందు మీరు ఉద్యోగం కూడా చేసినట్టు లేను. ముందు నేను కూడా కష్టపడి ఈ స్టేజ్ ఇక్కడ ఏం చేస్తుంటావు నువ్వు? పని చేస్తాను, అందరికి ఉన్నది నాకు లేదు, అడుక్కోనికి వచ్చిన. ఏంటది? ఏందో తెలియదా? అలానండి. పైసలు ఇస్తారా? ఎందుకు వచ్చావు? ఏం సినిమా ఏదో వేసిరంట కదా, అయితే దాని గురించి 4 ముచ్చట్లు ఆడితే పైసలు తీసుకొని పోదాం అట్లా. మా సినిమా ఇట్స్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ. యూత్ కి ఒక సడన్ గా ఒక పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేస్తారు అనేది మా మూవీ. అండ్ యూతే ప్రాబ్లం అయితే యూతే ఆబ్వియస్లీ ప్రాబ్లమ్, కానీ యూత్ కి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వాళ్ళలో చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఒక ప్రాబ్లం అయ్యి ఉంటారు. అవును, వాళ్ళ అమ్మ నాన్నలకు తెలుసా బాధలేంటో. అవును కదా, యూత్ గురించి మాట్లాడతారు ఈమె. భయ్యా మీరేంటి బాగా కనెక్ట్ అయినట్టు చప్పట్లు కొట్టేస్తున్నారు? నా గురించి ఎవరైనా తిడితే ఈయన బాగా కనెక్ట్ అవుతారు. అదే టైతో వేసేస్తా నేను. సరే, యూత్ గురించి విడిచిపెట్టి రెండో ముచ్చట చెప్పు. ఈ సినిమాలో తారకరత్న గారి అద్దరిపోయే క్యారెక్టర్, మెయిన్ విలన్ సినిమాలో. ఇందాక నుంచి నేను అడిగితే చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పేశాడు. నేను ట్రైలర్ లో ఆల్రెడీ చూపించేసి ఇంకా కొత్తగా ఏం చెప్పావు? మళ్ళీ నువ్వు దొరికిపోకుండా మాట కవర్ చేశాడు కదా. రేవంత్, లాస్య, నోవల్ ఉన్నారు, కానీ అన్నిటికంటే అల్టిమేట్ మూడో ముచ్చట ఈ సినిమాలో నేనున్నా. ఆర్టిస్టులు కాకుండా బయట వాళ్ళని కూడా పెట్టుకుంటారు. జుట్టు ఎందుకు ఎగిరిందో ఇప్పుడు అర్థమైంది నాకు. మీ గురించి మీరెందుకు చెప్పుకున్నారు ఇప్పుడు? వాళ్ళు మిమ్మల్ని కొన్ని టిప్స్ అడగాలనుకుంటున్నారు. మమ్మల్ని యా, మీరే వాళ్ళ లవ్ గురు, అడగండి. నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేయాలంటే ఏం చేయాలి? నాతో సెల్ఫీ దిగి మీ డీపీగా పెట్టుకోండి వాట్సాప్ లో. మరి సెల్ఫీ కావాలి కదా. ఆఫ్టర్ ద షో మీట్ మీ అవుట్ సైడ్. కనిపించినంత మంచోడు కాదమ్మా, జాగ్రత్త. దానికన్నా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అతను నిన్ను వదిలేసే ముందు నువ్వు అతను వదిలేయి. నెక్స్ట్ క్వశ్చన్. పక్కనున్నాడు గర్ల్ ఫ్రెండ్ నాకు పడాలంటే నేనేం చేయాలి? ముందు నువ్వు కింద పడాలి. అంటే కింద రోజులో కూర్చుంటే అయిపోయింది. దీనికి కూడా నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అరటిపండు తిను, తొక్క కింద పడి ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా పడుతుంది. కరెక్ట్ గా టైంలో నువ్వు క్యాచ్ పడు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? అరటిపండు కొనుక్కోవాలి. నీ మొహం కూర్చో. నోయల్ తో నేను ఒక టిప్ చెప్పచ్చు. అక్కడ వచ్చి ఈ మాట చెప్పడానికి నోటికి మాట కరువైంది. ఇప్పుడు ఇది చెప్పాక మనసు తేలికైంది. బహుశా ఇదేనేమో ప్రేమ అంటే. ఐ లవ్ యూ నోయల్. ఐ లవ్ యూ టూ. కాదండి, వీళ్ళు సరే, మరి నేనేంటి అరటిపండా? ఏం జరిగిందో అర్థమయ్యే లోపే నాకు ముద్దిచ్చేసి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. ప్రపోజల్ నీకు, ముద్దు నాకా? ఏంటిది? ఐ డోంట్ అండర్స్టాండ్. అమ్మాయిలు ఈ మధ్య అసలు ఎవరికి అంత చిక్కట్లేదు. అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్. మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ రావాలంటే ఏం చేయాలో టిప్స్ చెప్పండి. ఓసిది నీ ఏషాలు. నా టైం ఏంటో భయ్యా. మైక్ దొరికిన ప్రతి వాళ్ళు క్వశ్చన్ అడగడమే. పైగా ప్రతి వాళ్ళకి మహేష్ బాబే కావాలి. మహేష్ బాబుయే కావాలి. మహేష్ బాబు ఖాళీగా లేడు, సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, తీసుకో. ఎస్, ఓకే. ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. అక్కడ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. మీ ఆన్సర్ ఎస్ అయితే మీరు గ్రీన్ బలూను, నో అయితే రెడ్ బలూను పగలగొట్టాలి. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ఎప్పుడైనా అమ్మాయి డ్రెస్ వేసుకున్నారా? ఫ్యాన్సీ డ్రెస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మరి నో బలూన్ పగలగొట్టావు. సారీ. ఏం వేసావు? చున్నీ అవంతా వేసుకుని ఉయ్ మా ఏ లోగ్ దేకో మే ఓలే ఓలే గానా గాకే చిడా రే అని. మీరు ఇంకా చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారా? నేనైతే బాగా, నాకు ఇష్టం. నువ్వు కూడా? సారీ. నీకు పిల్లలు పుడితే తెలుస్తుందా బాధేంటో? ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అన్ని డాడీ పిల్లలకి ఫిడర్లు కొడతాను అన్నమాట. కొడతావు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నీకు పిల్లలు ఎప్పుడు పుడతారా అని.
పిల్లలకి భయం పెట్టకపోతే ఫుడ్ తినరండి, అందుకనే కొట్టాలి వాళ్ళు. నేను ఒకటే లాజిక్, ఇతను చాలా రోజుల నుంచి ఫుడ్ తినట్లేదు తెలుసా. ఇక్కడ రారా నువ్వు ఫుడ్ తినకుండా తింటా చూడు ఎలా అయిపోయావు. తింటా బాగా. నీ బాక్స్ కూడా హర్ష తినాలి అయిపోయాడు వాడు. ట్రయల్ రూమ్ లో షర్ట్ మార్చుకుంటాను అని చెప్పి ఎప్పుడైనా షర్ట్ కొట్టేశారా? అయ్యా! కాదు, నువ్వు ఆ బయట నుంచి పీ 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 పంటది కదా. అంతకు ముందే మనోడు పీ పని పని చేయడం మానేసింది. ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్, అలా చెప్పకూడదు. సో మొన్న మిస్ అయినటువంటి ఆ షర్ట్ ఎక్కడా అని మీరందరూ వెతుకుతున్నారు. ఇతనే ఆ దొంగ. అండ్ నాకు రెండు ఉన్నాయి. సినిమా షూటింగ్ లో ఎప్పుడైనా మీరు లాస్యకి పడిపోయారా? నేను అన్ని పగలు మన ఇద్దరం కలిపి పగల మీరు ఎవరి కొంపైనా కూల్చారా? లిటరల్ గానా? యా. కాపురం అయితే కూల్చాను, కొంప గురించి అదే అయితే పగల అనుకున్నాను అలాంటి వాడివేనని. చిచ్చి, నిన్ను నా షోకి పిలిచినందుకే నాకు అసహ్యంగా ఉంది. ఎవరి కాపురం కూల్చావు? ఇవన్నీ ముందే ఇప్పుడు చెప్తే చంపేశారు తెలుసా. నోయల్, నువ్వు కూల్చోలేదుగా? లేదండి. ఓకే, డోంట్ వరీ, ఐఎమ్ కమింగ్. మీ బుర్ర ఇంకా మోకాల్లోనే ఉందా? మేబీ అక్కడ కూడా లేదు. మేబీ ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్, ద ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో మీ సినిమా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే కదా ఫైనలీ. సో మేము అందరం తప్పకుండా వెళ్ళి సినిమా చూస్తాం. మాకు టికెట్స్ అరేంజ్ చేసేసి. అదిగో మా టీసీ చూసుకుంటాడు అవన్నీ. అది ప్లాట్ఫామ్ టికెట్స్, మేము అడుగుతుంది థియేటర్ లో టికెట్స్. అందరికి వెళ్ళే లోపల నోవల్ తన ఫోన్ నెంబర్ ఇస్తాడు, నేను నోవల్ చెప్తాను, టికెట్లు అందరి దగ్గర కలెక్ట్ చేసుకోండి. నేను అందరికి ఇవ్వను, బ్లూ షర్ట్ అమ్మాయికి మాత్రమే ఇస్తాను నా ఫోన్ నంబర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఈ జంక్షన్. ఇట్ వాస్ ఫన్ హ్యావింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్. Thank you so మీ much. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ Thank you మీ so much. కెరియర్లకి. ఎందుకంటే మీరు చాలా అక్కడి నుంచి అలా ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఇంకా వెళ్ళాలని మేము అనుకుంటూ ఉన్నాం. Thanks to E Junction for having us here and thank you for promoting our film and it was so fun to catch up the whole family. సో ఈ రోజు మా ఈ జంక్షన్ షోకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు మీకు బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద మూవీ చెప్తూ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. బై బాయ్. నన్ను నమ్ముకో, 1 వీక్ లో పోతావు. ఆడికి వారం పడుతుంది, అదే నా దగ్గరకు వచ్చావు అనుకో 2 రోజుల్లోనే పోతాం. ఏంటి పోయేది? ఇంటికి పోయేది, ఆడిపోయేది. ఆపరేషన్ మొదలు పెడితే నాకన్నా భయపడి చేయలేడా? అక్క మీది ఈ జంక్షన్ కదా, అవును. ట్రైన్లు వస్తూ పోతూ ఉంటాయి అవును, కదా, ఒక్క నిమిషం, ఏదో ట్రైన్ వచ్చేలాగా ఉంది. చూస్తే మేము పడుకోబెడతాం ఇక్కడ. దానన్న ట్రైన్ పట్టాలు తప్పింది అనే వార్త మళ్ళీ రేపు మనకి పేపర్ లో వస్తుంది ఈయన వల్ల. మేడం, సార్ డోంట్ సే లైక్ దట్ మేడం. నేను పట్టాల మీద పడుకుంటే ట్రైన్ ఆగాలి. వై? బికాజ్ యు నో ఐఎమ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వరల్డ్ హ్యాండ్సమ్. కొత్తగా రైల్వే జంక్షన్ వాళ్ళు కొత్త రూల్స్ పెట్టుకున్నారు. ఏంటంటే ఏంటది? జంతువులు కనిపించినప్పుడు వాటి మంచి తీసుకెళ్ళకూడదు అని. అందరూ హ్యాండ్సమ్ అంటున్నారు, మీకు మీరు కూడా హ్యాండ్సమ్ అనుకుంటున్నారు. సిగ్గు అనిపించడంలో మీకు సిగ్గేంటి? పరమ సిగ్గు అనిపిస్తుంది ఆయనకి. ఈ ఉద్యానవనంలో మళ్ళా ఇలా విహరిస్తుంటే నీకేమనిపించుతున్నది? ఇలా విహరించడమైనా చేసేది ఏమైనా ఉందా అని అనుమానం వస్తుంది. దేవి, నా ఖడ్గము చూసిన ఎడల నువ్వు ఈ మాట అనవు. నువ్వు ఖడ్గము మాత్రమే ఉన్నది, ఉపయోగం ఏమున్నది?